ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు దానం నాగేందర్ తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. పార్టీ ఫిరాయింపు కేసులో వివరణ ఇవ్వని ఇద్దరు ఎమ్మెల్యేలలో ఆయన ఒకరు. సుప్రీంకోర్టు 4 వారాల్లో అనర్హత పిటిషన్లు తేల్చాలని ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ విచారణ వేగవంతమైంది. ఈ పరిణామాల మధ్య దానం నాగేందర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం స్ఫూర్తితో రాజీనామా చేసి తిరిగి ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఆయన కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హైదరాబాద్లో మరో బై ఎలక్షన్ రాబోతుందా అంటే ఎస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే రాజకీయ వర్గాల్లో దాదాపు ఇది ఖచ్చితంగా ఉండబోతోంది బై ఎలక్షన్ అంటున్నారు. అందులో ముఖ్యంగా వినిపించే పేరు ఖైరతాబాద్ నియోజకవర్గం. మరి ఈ నియోజకవర్గంలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. అయితే పార్టీ ఫిరాయించారు అన్న నేపథ్యంలోనే ఇప్పుడు బై ఎలక్షన్ రాబోతుందా అంటే ఎస్ అని చెప్తున్నారు. అయితే ఇందులో అసలు ఏం జరుగుతోంది, ఈ పార్టీ ఫిరాయింపులు ఏంటి అన్నది మాత్రం చూసుకుంటే ఒక్కసారి అంటే బీఆర్ఎస్లో గెలిచి దాదాపు 10 మంది కాంగ్రెస్లో చేరారు అన్న ఒకే ఒక్క ఆరోపణతో ఇప్పుడు ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఇప్పుడు ఆల్రెడీ విచారణ కొనసాగుతోంది. అయితే స్పీకర్కి ఇప్పటికే రెండోసారి వార్నింగ్ ఇవ్వడంతో కోర్టు ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ 8 మంది ఎమ్మెల్యేలని అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో 8 మంది ఎమ్మెల్యేలని ఆల్రెడీ విచారించింది ఇటు స్పీకర్. అయితే స్పీకర్కి ఇంతవరకు అఫిడవిట్లు కావచ్చు, వాళ్ళ వాదనలు కావచ్చు, ఇప్పటి వరకు 2 ఎమ్మెల్యేలు వినిపించలేదు, ఈవెన్ అఫిడవిట్లు సమర్పించలేదు. అసలు ఆ 2 ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ ఉన్నారు. అలాగే స్టేషన్ గన్పూర్ స్టేషన్ గన్పూర్కి సంబంధించిన కడియం శ్రీహరి ఉన్నారు. అయితే కడియం శ్రీహరి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా దానం నాగేందర్ కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసిని కలిశారు, అంటే పార్టీ పెద్దల్ని కలిశారు. అలాగే మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా ఈ రాజీనామా చేస్తాను అన్నట్టుగా వినిపిస్తోంది. అయితే మరి ఈ నిజంగానే ఇవి పుకార్లా లేకపోతే నిజంగానే రాజీనామా చేయబోతున్నారా అంటే దీనికి గట్టి అలాగే బలమైన నమ్మకం కుదిర్చే ఒక రీజన్ ఒకటి ఉంది. ఏంటి అంటే ఖచ్చితంగా ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అంటే 2023లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఇప్పుడు రీసెంట్గానే అంటే గెలిచిన తర్వాత కాంగ్రెస్ కండువ కప్పుకున్నారని ఆరోపణలు ఒక పక్క నడుస్తూనే ఉన్నప్పుడు ఇంకో పక్క మాత్రం అటు కాంగ్రెస్ తరపునే ఎంపీగా అభ్యర్థిగా ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఇటు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీలో ఇంకో కండువ కప్పుకోవడానికి కావచ్చు, లేకపోతే అది అంటే ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ పాల్గొనడానికి కావచ్చు, మరో పార్టీ నుంచి చేయకూడదు. అయితే మరి ఈ సభ్యత్వం రద్దు చేసుకోకుండానే ఇటు ఆయన వెళ్ళడం, అక్కడి నుంచి పోటీ చేయడం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ దీని మీద కేసులు కొనసాగుతున్నాయి. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెట్టిన ఈ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారి లాయర్లు కావచ్చు, అఫిడవిట్లు కావచ్చు అన్ని సమర్పించి పూర్తిగా వాదనలు వినిపించారు స్పీకర్కి. కానీ ఈ 2 ఎమ్మెల్యేలు ఎందుకు వినిపించడం లేదు, ఎందుకు ఈ అఫిడవిట్లు సమర్పించడం లేదు అన్న దాని మీద మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే ఉంది. అయితే నిన్న దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లడంతో ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇంకొక బై ఎలక్షన్ రాబోతుందా అని అందరూ మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్. అయితే మరి ఒకవేళ ఖైరతాబాద్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వస్తే ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా ఆల్రెడీ మనం రీసెంట్గానే చూసాము, ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఆ టక్కఫర్ మనం చూసాము. ఒక పక్క మాగంటి సునీత గెలుస్తారు అని చెప్పేసి కేకే లాంటి సర్వేలు ఇచ్చినప్పటికీ మిగతా సర్వేలు కావచ్చు, ప్రజలు కావచ్చు ఇటు నవీన్ యాదవ్కి పట్టం కట్టారు. అంటే ఇక్కడ అసలు ఈక్వేషన్స్ కావచ్చు ఎలాంటివి చూడడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కే మొగ్గు చూపారు ప్రజలు. మరి ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఖైరతాబాద్లో కూడా మళ్ళీ బై ఎలక్షన్ వస్తే, ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ నుంచి స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఏమున్నాయి అంటే కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ ఎవరైనా ఉన్నారా అంటే మళ్ళీ
ఒకవేళ ఇటు బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకొని మళ్ళీ కాంగ్రెస్లోకి అంటే అఫీషియల్గా చేరితే దానం నాగేందర్కే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే ఇప్పటికే స్ట్రాంగ్ లీడర్గా ఆల్రెడీ పేరు పొందారు. ఇంకో పక్క బీఆర్ఎస్ మరి ఏం ఆలోచిస్తుంది, బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆల్రెడీ ఒక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఆ బై ఎలక్షన్ ఏదైతే ఉందో కొన్ని తప్పిదాలు జరిగాయన్నవి మాత్రం వాస్తవం. మరి అలాంటి తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ గెలుపు దిశగా వెళ్ళాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టయితే ఇటు మనకు వినిపిస్తున్న సమాచారం అంటే ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ మరి ఆల్రెడీ ఇటు పీజేఆర్కి పెట్టింది పేరు ఖైరతాబాద్. ఎందుకు అనంటే ఇటు ఈ ఖైరతాబాద్ ఉమ్మడి నియోజకవర్గంలో దాదాపు పీజేఆర్ అంటే భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, అలాగే దేవుడుగా కొలుస్తారు కూడా. అలాంటి పీజేఆర్ కొడుకు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. మరి విష్ణువర్ధన్ రెడ్డి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి మరి ఒకవేళ టకఫర్ ఇచ్చే గట్టి పోటీ ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. మరి విష్ణువర్ధన్ రెడ్డి ఒకవేళ వస్తే మరి ఇటు టకఫర్ ఉంటుందా అని కొంతమందిని మనం అడిగిన ప్రయత్నంలో మనకు తెలుస్తుంది ఏంటంటే ఖచ్చితంగా విజయారెడ్డి అయితే ఇంకా కొంచెం ఎక్కువ పోటీ ఇంకా గట్టిగా పోటీ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక పక్క ప్రజలు మాట్లాడుతున్న విషయాలు. మరి అసలు ఏం జరగబోతుంది అంటే ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు అంతా. అంటే బై ఎలక్షన్ నుంచి ఇప్పుడిప్పుడే ఆ హీట్ మూమెంట్ నుంచి ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మళ్ళీ ఇప్పుడు ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా మళ్ళీ ఈ బై ఎలక్షన్ అంటే ఖచ్చితంగా ఇంకో హైప్ పెరుగుతుందని చెప్పుకోవాలి. హైదరాబాద్ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు. ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసిన ఏదైతే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగిన అంటే అంత మెజారిటీ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈవెన్ కాంగ్రెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అందరి ఆలోచనలకు విరుద్ధంగా డైరెక్ట్గా 25,000 ఓట్లతో ఇటు నవీన్ యాదవ్ గెలవడం అంటే ఆల్రెడీ మనకు ప్రజలు చెప్పింది ఏంటి, వ్యక్తిని చూడాలి, పార్టీని కాదు. పైగా హయాంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా దానికే మొగ్గు చూపుతాము అనేసి కూడా మనతో మాట్లాడారు. మరి ఇక్కడ ఖైరతాబాద్ ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న నేతలు ఏమనుకుంటున్నారు, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, మరి ఇటు నిజంగానే మరొకవేళ మంత్రి పదవి ఇస్తే ఇటు ఆల్రెడీ మనకు చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 మంత్రి పదవులు పోతాయి, ఆ మంత్రి పదవుల్లో ఇంకో 2 కొత్త వాళ్ళు వస్తారు అని చెప్పేసి అంటున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారు, ఏఐసిసి ఏం ఆలోచిస్తుంది, అటు మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఇక్కడ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే నటరాజన్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ ఆవిడ ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఏం చెయ్యబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఇంకా వేచి చూడాల్సిందే. మరి ఈ బై ఎలక్షన్ ఉంటుందా లేదా అన్న దానికి మాత్రం ఇటు రాజకీయ నిపుణులు కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు గట్టిగా వినిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి ఖైరతాబాద్ నియోజకవర్గానికి బైపోల్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఎలా ఉంటుంది, ఏ టర్మ్స్ మీద అంటే ఖచ్చితంగా రాజీనామా చేయబోతున్నారా, మరి ఈ క్వశ్చన్ మార్క్కి మరి కొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన ముందరికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి బై ఎలక్షన్ ఉంటుందా లేదా అన్నది పూర్తిగా తేలే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ నీరజ్తో హారిక, హైదరాబాద్.